నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీ తెలంగాణ. దేశంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలపై రాజ్యాంగం పైన అవగాహన లేక అనేక మంది ఈ చట్టానికి దూరంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు సాధించుకోవాల్సిన హక్కులకు దూరంగా ఉంటూ ఉన్నారు. వీటన్నిటిపై అవగాహన కల్పిస్తూ రాజ్యాంగ రక్షణ దళ ద్వారా మేము అందరికీ అందుబాటులో ఉండబోతా ఉన్నామని చెప్పేసి రాజేష్ రేంజర్ల గారు సంస్థను అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అసలు ఆ సంస్థ ముఖ్య లక్ష్యం ఏంది, సంస్థ ప్రారంభించడానికి గల కారణాలు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. హాయ్, నమస్తే అన్న చెప్పండి, ఆర్ఆర్డి రాజ్యాంగ రక్షణ దళ్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గతంలో అనేక సంఘాలు ఉన్నాయి, ఏ సంఘంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మీరు ప్రశ్నించేటువంటి మీ గొంతు కావచ్చు, ఎక్కడున్నా వినిపించేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ మళ్ళీ రాజ్యాంగ రక్షణ దళ్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు? అయితే ఏ సంస్థలో పనిచేసినప్పటికీ కూడా సంస్థ విధానాల మీద కావచ్చు, సంస్థలో ఉన్నటువంటి నాయకుల విధానాలని కాబట్టి కొన్ని సందర్భాలలో గౌరవించాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో విభేదించాల్సి వస్తుంది. సో 15 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సమతా సైనికులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేసి ఎన్నో సమస్యల మీద పోరాడి ఎన్నోసార్లు జైలుకు పోయి ఎన్నోసార్లు పోలీసులతో చివాటు తిన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం మీద పటిష్టాత్మకంగా రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తూ రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నానంటే, మనం గతంలో చూడొచ్చు, గత ప్రభుత్వంలో కూడా రైతులకి బేడీ లేసినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం. అట్లాగే 41 CRPS నోటీస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటి ఒక ప్రివెన్స్ యాక్ట్ మీద దాన్ని డైల్యూట్ చేస్తూ దానికి శక్తిని హీనపరుస్తూ 41 CRPS నోటీసులు ఇస్తూ పోలీసులు కూడా లంచగొండులుగా మారి దళితుల మీద కావచ్చు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసినటువంటి వాళ్ళ దగ్గర దాడులు చేసిన వాళ్ళ దగ్గర 41 CRPS నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకునేటువంటి ఒక వ్యవస్థ నెలకొంది. ఈరోజు చూసినట్టయితే రైతుల మీదనే కాదు, చిన్న చిన్న రెసిడెన్షియల్లో చదువుకుంటున్నటువంటి 9వ తరగతి పిల్లలు 10వ తరగతి పిల్లలు కూడా ఫ్యాన్లకు గురేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి ఈ దేశంలో? ప్రజలే ఈ దేశానికి రాజులు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్తారు, వీఆర్ ఫస్ట్ ఇండియన్, వీఆర్ లాస్ట్ ఇండియన్ అని చెప్పి. దిస్ ఇస్ ద డెమోక్రటికల్ కంట్రీ. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మరణించడం నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకు జీతం ఉన్నదనే విషయాన్ని ప్రజలకు తెలియదు. కలెక్టర్ దగ్గర నుంచి తీసుకుంటే మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ పబ్లిక్, ఈజ్ నాట్ ఎ సుపీరియర్ ఆఫ్ పబ్లిక్. ఈ విషయం ప్రజలకు తెలిసినాడు ఇలాంటి బలవన్ మరణాలు ఉండవు. కోర్టుల మీద ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల, న్యాయాన్ని ఎట్లా తీర్చుకోవాలనేటువంటి విషయాన్ని తెలియకపోవడం వల్ల, జ్యుడిషియరీ మీద అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు మరణానికి గురవుతున్నారు. ఈవెన్ పోలీసులు కూడా పైన ఉన్నటువంటి అధికారులు లంచాల కోసం వేధిస్తుంటే కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తట్టుకోలేక సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇలా. సో ఇదంతా కూడా రాజ్యాంగ రాహిత్యం వల్లనే జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి నేను నాతో పాటు కొద్దిమంది నా మిత్రులంతా కలిసి కూడా రాజ్యాంగ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలలో, జిల్లా స్థాయిలలో కూడా నేనే స్వయంగా వెళ్ళి రాజ్యాంగం మీద అవగాహన కల్పిస్తూ నాలాంటి వాళ్ళని వేలాది మందిని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ గతంలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. గతంలో కూడా దళిత నాయకులమని చెప్పేసి ఇంకా అనేక పేర్లు పెట్టుకొని, సంఘాల పేర్లు పెట్టుకొని గ్రామాన తిరిగి అవగాహన కల్పిస్తామని చెప్పేసి అనేక మంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోయి అనేక కేసులు ఎస్టీ అట్రాసిటీలో కూడా కాంప్రమైజ్ చేసినటువంటి దళిత నాయకులు ఉన్నారు. వీటన్నిటిపై మరి మీ అభిప్రాయం? అంటే నేను ఏమంటానంటే, నేను ఎవరిని తక్కువ చేయను, ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. నాకు చాలా ఓపిక ఉంది, ఎక్కువ పనిచేసేటువంటి స్టామినా ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నేను వాళ్ళకంటే ముందు పోయి వాళ్ళని కలుపుకొని కూడా ముందుకు పోయేటువంటి పని చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను గ్రామానికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన నేను చేస్తా ఉన్నా. రాజేష్ రేంజర్ల వెనుక ఏ పార్టీ ఉందనుకోవచ్చు? మరోసారి చెప్తా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ఏ పార్టీకి లొంగేటోని కాదు. మీకు తెలుసు, నా తల దించాల్సి వస్తే అది మహాత్మా జ్యోతిబాబులే, బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరే తప్ప ఏ నాయకుడి దగ్గర తల దించాల్సినటువంటి పని లేదు. నిన్నగాక మొన్న మాదిగ పంచాయతీ జరిగినప్పుడు కూడా నేను చెప్పిన, ఇదే కేసీఆర్ గారు గవర్నమెంట్లో మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైలు వేస్తే నేను ఎంఆర్పీఎస్ వాళ్ళతో కలిసి దిష్టిబొమ్మ దానం చేసిన. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ 31 మంది ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ గారు దిష్టిబొమ్మ దానం చేసిన చరిత్ర నాకుంది. నేను రాజకీయానికి తల వంచే పరిస్థితి లేదు. ఆ విషయంలో మీరు భయపడకండి. తల వంచాల్సి వస్తే ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకొని బతుకుతుంది తప్ప మీ రేంజర్ల రాజేష్గా ఇంకోటి దగ్గర బానిసత్వం చేసే పరిస్థితి లేదు. ఏనాడు వ్యక్తుల మీద పాటలు పాడిన రాజేష్ రేంజర్ల ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత పైన ఒక పాట పాడడం దేనికోసం? మరి 100% చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కవిత గారి మీద పాక్షికంగా బీజేపీ సెంట్రల్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పి ఒక దాడి చేసి ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మానసికంగా దెబ్బతీయడం కోసం ఆడ కూతుర్ని బలవంతంగా తీసుకువెళ్ళి, నాట్ ఓన్లీ కల్వకుంట్ల కవిత గారు, మనం తీసుకున్నట్టయితే ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని కావచ్చు, ఇక్కడ మీడియా మిత్రులతో పాటు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నింద ఆరోపణ వేరు, నేర నిరూపణ వేరు. ఆమె మీద నింద మాత్రమే వేసి
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పన్నారు. బట్ కాకపోతే ఆమె చేసిన పోరాటంతో పాటు ఆమె చేసినటువంటి ప్రశ్నించే విధానాన్ని కూడా బీజేపీ గవర్నమెంట్ పనిగట్టుకొని వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రజల మధ్యలో దొంగల్లాగానో నేరస్తులాగానో చిత్రీకరించే పని చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా, ఎవరు ఏమనుకున్నా సరే మీకు తెలుసు, నేను ప్రశ్నిస్తానే ఉంటా. లిక్కర్ రాని అని మాట్లాడుతున్నారు. అంటే స్త్రీలకు లిక్కర్ వ్యాపారం చేసేటువంటి అవకాశం లేదా? ఈరోజు నేను ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉంటే గుర్తుపెట్టుకో, భారత రాజ్యాంగం ఏమని చెప్తున్నది? భారత ప్రభుత్వము ప్రజలకు హాని కలిగించే మత్తు పదార్థాలను విక్రయించకూడదని చెప్పంటే సిగ్గు లేకుండా లేబల్ వేసుకొని అమ్ముతున్న చెత్తనా కొడుకులారా మీరు ప్రభుత్వం కాదా? తెలంగాణ లేబల్ వేసి అమ్ముతున్నారు, ఆంధ్ర లేబల్ వేసి అమ్ముతున్నారు, తమిళనాడు లేబల్ వేసి అమ్ముతున్నారు. ఈ అవకాశం ఎవరిచ్చిండు? ప్రపంచంలో చేయగలిగే ప్రతి వృత్తిని కూడా స్త్రీ చేస్తుంది. దాన్ని పక్కన పెట్టి ఇన్ని రోజులు ఎప్పుడన్నా లిక్కర్ రాజా అన్నారు? ఎవరన్నా లిక్కర్ బిజినెస్ చేసినామని లిక్కర్ రాజా అన్నారా? కొంచెమన్నా సరే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొద్దిమంది మూర్ఖులకు చెప్తా ఉన్నా, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, స్త్రీకి సమానత్వం ఇవ్వాలి. తను తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరు? వీళ్ళ కోర్టు కదా. మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఆమె తప్పు చేసినా ఇవ్వలేదు, ఆమె మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నామని మాత్రమే ఇచ్చారు. సో బీజేపీ నా తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళ గొంతును నొక్కింది కాబట్టి బీజేపీ ఎవడెవరినైతే ప్రశ్నించే వాళ్ళని తొక్కుతుందో నేను కూడా రేపు ఒకనాడు తొక్కబడ్డటువంటి వ్యక్తిని కాబట్టి ఆమెకు మద్దతుగా పాట రాసినా పాడినా. నేను బీఆర్ఎస్ కోటేమని చెప్పలే, కవిత గారి పొద్దుగల పార్టీ పెట్టిన తర్వాత కూడా దానికి ఓటేమని చెప్పను. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఆమె చేసిన పోరాటటువంటి పటిమని తప్పుగా ప్రవర్తిస్తే మాత్రమే నేను పాట రాసి పాడినా. ఇంకా పాట రాసి పాడతా, ఆమె కోసమే కాదు. బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంలో ఎవరైతే రాజ్యాంగానికి మద్దతుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పాట రాసి పాడతా. రాజ్యాంగాన్ని కాపాడమే నా అంతిమ లక్ష్యం. ఓకే, ఫైనల్గా మీతో పనిచేసే వాళ్ళకు ఎట్లాంటి ఆహ్వానం తెలుపుతారు? 100 కంపల్సరీ చెప్తా ఉన్నా. క్వాలిఫికేషన్ ఏముండాలి? ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ప్రజల మీద ప్రేమ ఉంటే చాలు, పోరాటం చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంటే చాలు. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఇన్ ద సొసైటీ నాట్ ఇంక్లూడ్ అస్. గుర్తుపెట్టుకోండి, మనం ప్రజాస్వామ్యంలో సమాజంలో బతుకుతున్నాం. సమాజం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా మనం మంచోళం అవుతాం. మనం కేవలం గొప్పలమైనంత మాత్రాన సమాజం గొప్పది కాదు. సమాజంలో మనం భాగస్వామ్యం కాబట్టి సమాజం పట్ల మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా. సమాజానికి మంచి చేయాలనుకున్న ప్రతి వ్యక్తిని కూడా నేను రాజ్యాంగ రక్షణ దళలోకి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ కులానికి, మతానికి, జెండర్కి ఎలాంటి ఫీలింగ్ లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మరి రాజేష్ అన్న మొన్నటిదాకా మాలసింహ గర్జనలో ఉన్నారు కదా, మరి ఇలా మాదిగలు ఉన్నారా లేదా, బీసీలు ఉన్నారా లేదా, ముస్లింలు ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్కలంకంగా మీకు 28వ తారీఖున క్లారిటీ చూపిస్తా. ఒకవైపు ఆపరేషన్ ఖగర్ పిరమిడ్ అనేక మందిని చంపేస్తూ ఉంది, హిడ్మా కూడా చనిపోయిందని చెప్పేసి వార్తలు అందుతూ ఉన్నాయి. నెక్స్ట్ అంబేద్కరిస్టులే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకని చెప్పేసి మావోయిస్టులను చంపుతూ ఉంటే అంబేద్కరిస్టులు అందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మౌనం పాటించలేదు. నేను ఇందాక కూడా స్టేజ్ మీద చెప్పిన, మా తాతలు మా తండ్రులు తుపాకులు పట్టుకొని అడవిలో పోరాటం చేసినారు. కానీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు పట్టుకొని బిడ్డ పెన్ను పట్టుకొని ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు చేయాలని చెప్పన్నారు. కాబట్టి మేము ప్రజాస్వామ్య ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. నక్సలైట్లు మీరు ప్రజాస్వామ్యవాదులుగా ఈ దేశంలో పరిపాలనా వ్యవస్థ మంచిదైతే నక్సలైట్లు పోయి ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏ నక్సలైట్ అయినా ఒక సామాన్యమైన రైతును చంపినట్టు మనం చరిత్రలో విన్నామా? ఏ సామాన్యమైనటువంటి వ్యక్తినైనా చంపక మనం చరిత్రలో. ఈ బీజేపీ గవర్నమెంట్కు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఉత్తరప్రదేశ్లో నా దళిత మహిళ మీద అత్యాచారం జరిపిన ఠాగూర్లను కాపాడడం కోసం అమ్మాయిని చంపేసి వాళ్ళ నాన్నని నడి రోడ్లో పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి మీరా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడేది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద బూటీ సిరిపించినటువంటి మూర్ఖులు మీరు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇది ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి. బీజేపీలో ఉన్నటువంటి ఈ దేశాన్ని మీరు మనువాద దేశంగా మార్చడం కోసం మీకు ఏ నిబద్ధత అయితే, ఏ త్యాగ గుణం అయితే ఉన్నదో అది ఈరోజు అంబేద్కరిస్టులకు అవసరం అని చెప్తా ఉన్నా. బీజేపీ నేను ఇష్టపడతా ఒక విషయంలో, అంటే వాళ్ళ డెడికేషన్కి ఇష్టపడతా, వాళ్ళ సాక్రిఫైస్కి ఇష్టపడతా. కానీ వాళ్ళ ఆలోచన విధానం మంచిది కాదు. దేశం ఒకటే చిన్న మాట చెప్తాను, వీళ్ళు ఏమంటారు? భారతదేశం అఖండ భారతదేశంగా చేయాలంటారు. అఖండ భారతదేశం కావాలంటే ఏమేం కావాలా? పాకిస్తాన్ కావాలా, భూటాన్ కావాలా, బంగ్లాదేశ్ కావాలా, నేపాల్ కావాలా? మరి తెల్లారలేసి ముస్లింలను తిడితే పాకిస్తాన్ ఎట్లా కలుతారు? ప్రేమిస్తే కదా కలిసేది. నువ్వు చెయ్యు. ఇక్కడున్న దేశంలో ఉన్నటువంటి తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే. నిన్నగాక మొన్న ఢిల్లీ బాంబు దాడిలో ముస్లింలు చేసి ఎవరైనా శిక్షించు. మరి గుల్బర్గా బాంబు దాడులు ఎవరు చేసిండు? హిందువులే చేసారు కదా. సో తప్పు. మనకు టెర్రరిస్టులు వేరు, ప్రజాస్వామ్యవాదులు వేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే అన్న, ఫైనల్గా అయితే ఈ పోరాటం కొనేళ్ళ కొనసాగుతుందా, లేదంటే మధ్యలోనే వెనకడి చేసే ఆలోచన ఏమైనా ఉందా? మళ్ళీ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకొని, మీ అందరికీ తెలుసు 15 సంవత్సరాలుగా నేను మీ మధ్యలోనే ఉన్నా, మీ మధ్యలో నుండి పోరాటాలు చేస్తూ ఉన్నా. నా గొంతును అణిచివేయాలని నా మీద ఇంత పెద్ద దాడి జరిగినా నేను భయపడలేదు. చావు ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. ఆ బానిసగా చావడం కంటే తిరుగుబాటు చేసిన యోధుడుగానే మరణిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. తల వంచే పరిస్థితి ఎప్పటికీ రాదు, రానివ్వను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.